ఇప్పుడెలా? ఎల్లో ఆరెంజ్. శ్రీనివాస్ గారు, పద్మావతి గారికి ఏ రంగు ఇష్టమో తెలీదు, కానీ నాకేమిష్టమో తెలుసు కదా. నాకిష్టమైన రంగు తెలిస్తే మీ పెద్దమ్మకి ఇలా అయినా మన ప్రేమ గురించి తెలుస్తుంది. ఆటలు అట్టుబండిలాగా మధ్యలో మాట్లాడుతుంది. నువ్వేంట్రా కలర్ చెప్పడం తెలీదురా నీకు? చూడు ఏ రంగురా. తిరుగు బావా. ఇదేమిటిది? సైకిల్ చేసి దోసకాయ చూపిస్తుంది. ఇదొకటి. నా టెన్షన్లో నేనుంటే పిలిచి దోసకాయ చూపిస్తుంది. ముద్దు ఇల్లు అయ్యా బాబు. ఇంతలా చూపిస్తుందంటే కలర్ అయి ఉండొచ్చు. పెద్దమ్మా, ఎల్లో ఎల్లో కలరు. పద్మావతికి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. అదేంటి? అది అత్తయ్య, నేను ఏ రోజైనా కూర వండాలంటే ఆ కూరగాయని బావకి చూపిస్తా. తను చూసి నచ్చిందంటేనే వండుతాను, నచ్చలేదంటే ఆపేస్తాను. అది మా అలవాటు. ఏం బావా? అవును పెద్దమ్మా, అంతే అంతే. బావా, నీకు క్యారెట్ జ్యూస్ ఓకే కదా? ఓకే ఓకే, కాస్త షుగర్ కూడా ఎక్కువే. అలాగే బావా. పద్మావతి నిజంగా కూర కోసం దోసకాయ చూపించిందా, లేదా ఆ రంగంటే ఇష్టమని హింట్ ఇచ్చిందా? ఇదేదో మనమే కనిపెట్టాలి. సరేరా, ఇంకో రంగు చెప్పరా. చాలే పెద్దమ్మా, నాకు మాత్రం ఎంతవరకు తెలుసు. ఏరా, భార్యకి ఏమిష్టమో ఏమిష్టం లేదో నీకు తెలీదా? తెలుసులే తెలుసులే పెద్దమ్మా. మరి చెప్పు, మరి ఇంకో రంగు చెప్పు. చెప్తా. బావా, నీకు క్యారెట్ ఫ్రై కూడా చేయనా? చెయ్యి. ములక్కాయలు టమాటాలు వేసి పులుసు పెట్టు, అద్భుతంగా ఉంటుంది. ఇదిగో పెద్దమ్మా, నీకు తెలుసా పద్మావతి వంట బేషుగ్గా చేస్తుంది. తెలుస్తుందిరా. ఇక్కడ జరుగుతుందేంటి? పద్మావతి మధ్యలో అయితే తెచ్చి అడుగుతుందేమిటి? వెళ్ళు, నువ్వు వీడిని వదిలేసి నువ్వు వెళ్ళి వంట సంగతి చూడు. సరేండి, నేను వెళ్ళి వంట చూసుకుంటా. వెళ్ళు బావా, ఫ్రై చేస్తాను. పాయసం కూడా చెయ్యమ్మా. చెయ్యి చెయ్యి. నువ్వు చెప్పరా, నీ పెళ్ళానికి ఇంకేం కలర్ ఇష్టం? చెప్తా పెద్దమ్మా. దోసకాయ ఎల్లోలో ఉంది కాబట్టి చెప్పేశాడు. క్యారెట్ చూసాకైనా ఆరెంజ్ కలర్ అని చెప్తాడో లేదో.
నీకు క్యారెట్ ఫ్రై కూడా చేయనా? ముందు దోసకాయ చూపించింది. దోసకాయ ఏ కలరు? ఎల్లో. తర్వాత క్యారెట్ చూపించింది. క్యారెట్ ఏ కలరు? రెడ్డా ఆరెంజా? ఆరెంజ్. ఆరెంజ్ అయి ఉంటుంది. పెద్దమ్మ, పద్మావతికి ఇష్టమైన ఇంకో రంగు ఆరెంజు. అమ్మా, చూసావక్క, పద్మావతికి ఏ రంగంటే ఇష్టం అంటే నా కొడుకు చెప్పేశాడు. అది సరే, కానీ ఏ కలర్ ఇష్టం అంటే ఎందుకు ఇంత టైం తీసుకున్నాడు? సభాష్ రా శ్రీనివాస్, నీకు పద్మావతి అంటే ఎంత ఇష్టమో నువ్వు చెప్పిన రంగు బట్టి నాకు అర్థం అవుతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ పెద్దమ్మ. అమ్మయ్య, బతికిపోయాను. త్రిపుర, అత్తయ్య. ఈ బ్యాగ్ తీసుకెళ్లి పైన పెట్టు. అమ్మా, ఇక ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. నాకు అర్థమైంది పద్మావతి, నీకే రంగంటే ఇష్టమో శ్రీనివాస్ గాడికి అస్సలు తెలీదు. నువ్వే వాడికి తెలిసేలా చేశావు. అంటే మీ ఇద్దరి మధ్యన అస్సలు అండర్స్టాండింగ్ లేదు. ఈ వెధవ నేను సరిగ్గా చూసుకోవటం లేదు. దీనికి ఇదే నిదర్శనం. చెప్తా, వెళ్లేలోపు ఎలా దగ్గర అవడో చూస్తాను. వీడి సంగతి చూస్తాను, నీ సంగతి చూస్తాను. బావా, బావా, ఏంటి బావా టిఫిన్ చేయకుండా పడుకున్నావు? నాకేం వద్దే, నువ్వు తిను. ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలంట? నీకే రంగు ఇష్టమో కట్టుకున్న మొగుడిని నాకు చెప్పలేదు గాని మా పెద్దమ్మకి చెప్తావా? ఆవిడేమో నన్ను నిలబెట్టేసి నీ పెళ్ళానికి ఏ రంగు ఇష్టమో నన్ను అడుగుతుంది. సమయానికి నేనేదో చాకచక్యంగా క్యారెట్, దోసకాయ వాటి కలర్స్ని క్యాచ్ చేశాను, సమాధానం చెప్పేశాను. లేకపోతే ఏమై ఉండేది నా బతుకు? అసలు దీనంతటికీ కారణం ఎవరు? నువ్వు కాదు. నేనా? నువ్వెప్పుడైనా పద్దు నీకే రంగు ఇష్టమే అని అడిగావా? ఏ కూర అంటే ఇష్టమే అని అడిగావా? అసలు అసలు నా ఇష్టాలేంటో తెలుసుకున్నావా బావా? కనీసం నన్నొక మనిషిలో అయినా చూసావా బావా? చాలా ఆపు. అడిగితే ఎవరైనా చెప్తారే, అడగకుండా చెప్పడమే గొప్పదనం. తప్పు బావా. భార్య ఇష్టాలు చెప్తే తెలుసుకునేవాడు భర్త కాదు, చెప్పకుండా తెలుసుకునేవాడే నిజమైన భర్త. అంటే నేనిప్పుడు నిజమైన భర్తని కాదంటావా? డూపునా? చిచి, నా ఉద్దేశం అది కాదు బావా. చాలే, అనాల్సినవన్నీ అనడం, చివరికి దాన్ని ఏదో విధంగా కవర్ చేసుకోవడం. ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరమే. ఇప్పటి నుంచి నీకు ఏ రంగు ఇష్టం, ఏ కూరంటే ఇష్టం, ఏ బట్టంటే ఇష్టం, ఏ టు జెడ్ నాకు తెలియాలి. ఇప్పుడే పెన్ను పేపర్ తెస్తాను, నువ్వు టకటకా చెప్తూ ఉండు, రాసేస్తాను. నాకిప్పుడు అంత టైం లేదు మహాన్ బావా. అసలే పెద్దత్తయ్య వచ్చింది, ఆవిడికి వంట చేయాలి, ఇంట్లో పనులన్నీ చేయాలి. ఇప్పుడు రాసుకునే టైం నీకున్నా, చెప్పే టైం నాకు లేదు. అంటే ఏమిటే, నేను పని పాట లేని బెవర్స్ గాడినా నీ ఉద్దేశం? బావా, ఆ మాట నా నోటితో నేనెందుకంటాను చెప్పు బావా. నోటితో కాకపోతే మైండ్ వాయిస్ వేసుకుంటావా? అసలు నేనెందుకు నిన్నంటాను బావా? అవునులేవే, నువ్వెందుకంటావు? చుట్టుపక్కల వాళ్ళతో అనిపిస్తావు, అది నీ టాలెంటు. నీ ఇష్టం వచ్చిందనుకో బావా, నీకు సమాధానం చెప్పే ఓపిక తీరిక నాకు లేదు. ఇదిగో టిఫిన్ తిను. తిన్నో. తినవా? అవతల ఇంకా టిఫిన్ కూడా లేదు, అందరూ తినేశారు. ఏ ముస్టోడు వచ్చి టిఫిన్ కావాలన్నాడనుకో, మీ అమ్మగారు ఆ ముస్టోడికేస్తారు. ఆ తర్వాత నువ్వు తిండి లేక పస్తులుండాలి, గుర్తుంచుకో. ఏమిటే, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? శ్రీనివాస్ ఒక్కరోజు కాదు, అవసరమైతే నెల రోజులైనా ఉంటాడు. సరే అయితే, ఇందాక త్రిపుర అడిగింది, వెళ్ళిచ్చేసొస్తాను. ఏ ఆగాగు. మొగుడు తినకపోతే ఏం బాధలేదా నీకు? అయ్యో పాపం తినలేదే, ఎలా బతుకుతాడో అనే ఆలోచన కూడా లేదే? ఇప్పుడే కదా బావా నెల రోజులైనా ఉంటాను అన్నావు. అంటానే, నెల కాకపోతే సంవత్సరం అంటాను. అంటే మాత్రం బతులాడుకోవాల్సిన బాధ్యత లేదా? తినకపోతే నీరసం వస్తుందన్న జాలి కూడా లేదా నీకు? ఇప్పుడు అవన్నీ ఎందుకులే బావా, తింటావా తినవా? తిన్నో. తినవా? నీ చేతుల్లో ఉంటే తిన్నే.
నా చేతుల్లో ఉంటే తింటాను. అయితే పట్టు. ఏ ఆగాగు. మళ్ళీ ఏంటి? ఇదిగో మా పెద్దమ్మ మన ఇద్దరి మధ్య ఏ సఖ్యత లేదని నిన్ను రకరకాల క్వశ్చన్స్ వేయచ్చు. ఏమని? అదే మీ ఫస్ట్ నైట్ అది బాగా జరిగిందా అలాంటి విషయాలే. చిచి, అలాంటివి ఎందుకు అడుగుతారు బావా? నేను చాలా సినిమాల్లోనూ బయట కూడా విన్నానులేవే. ఏమని? ఇద్దరు ఆడోళ్ళు కలిస్తే దాని గురించే మాట్లాడుకుంటారంట కదా. దేని గురించి? అబ్బా నీకు చెప్పలేక చస్తున్నానే. అదే మొగుడు పెళ్ళాల బెడ్రూమ్ విషయాల గురించి. ఆ విషయాలు ఏమన్నా అడిగిందనుకో ఎప్పుడో అక్కం బక్కం అను. అప్పం బప్పమా? నీకు ఎలా చెప్పాలి? ఫస్ట్ నైట్ అయిపోయిందని చెప్పు. ఓహో, ఇది చెప్పడానికి ఇన్ని మెలికలు తిరగాలా? అలాగే చెప్తానులే. కాని బావా, ఇంకొక మాట. ఏమిటది? పెద్దత్తయ్యకి మన మీద డౌట్ రాకుండా ఉండాలంటే మనిద్దరం ఎంతో ప్రేమగా అన్యోన్యంగా నటించాలి. ఆల్రెడీ మనం చేస్తున్నాంగా, కొత్తగా చేయడానికి ఏముంది? ఇంకొంచెం ఎక్కువ చేయాలి బావా. అంటే నా శాడిజం ఇంకొంచెం పెంచమంటావా? పెంచాల్సింది శాడిజం కాదు, లవ్ మోతాదు. అది ఉంటేగా పెంచడానికి. లేకపోయినా క్రియేట్ చేసుకోవాలి బావా. ఎలాగో క్లూ మరదరా. ఫర్ సపోజ్ అత్తయ్య దూరంగా ఉన్నారనుకో, నువ్వొచ్చి వెనక నుండి నన్ను హక్ చేసుకోవాలి, ముద్దు పెట్టాలి. హే, ఇవన్నీ మా పెద్దమ్మని నమ్మించడానికి చెప్తున్నావా లేక నన్ను మార్చడానికి చేయమంటున్నావే? నీకిష్టమైతే చేయి, లేకపోతే లేదు బావా. ఆగాగాగాగు, ఒక ట్రైల్ వేద్దాం రా. ట్రైలా? ట్రైలే. ఓసారి అటు తిరుగు. ఎటు? అటు. అదిరే హృదయం అదిరే అధరం మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం కరిగే పరువం నీ కౌగిట నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడతేరనా ప్రియా ప్రియా సఖీ ప్రియా భ్రమా నిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వాడిపో కలై సిలై నకాలమా. అందలాడ సింహమా చందనాల శిల్పమా ఒడినగు వేగమా నన్నే చేరి నీవుగా నీతో వాడే ఆటలే ముత్తులో సాగే వేటలే పక్కలు విడి స్వర్గాలు దాటేయనా. పెద్దదే ముందు చేయమన్నాను, వదులు. పెద్ద ముందట్టు ఊహించుకోవే. బావా వదులు. బావా, ఇవన్నీ తర్వాత. ముందు నాకొక గిఫ్ట్ తెచ్చు, అది కూడా పెద్దత్తయ్య చూస్తూ ఉండగా. డబ్బులు ఎక్కడున్నాయో తెచ్చివ్వడానికి? అయ్యో భగవంతుడా, నేను ఇస్తానులే బావా. ఏదో ఒక గిఫ్ట్ తీసుకునిరా, తెచ్చి ఆవిడ ముందు నాకు ఇవ్వు. దాంతో మనిద్దరం చాలా క్లోజ్ గా ఉన్నామని ఆవిడకి అర్థం అవుతుంది. ఏమంటావ్? అలాగే కానీ ఇదేదో బాగుంది, ఇంకోసారి ట్రైల్ వేద్దామా? ఏంటది? ఇందాక చేసామే కౌగంత ట్రైలు, చేద్దాంరా. ఆగు, ఏం అక్కర్లేదు. ఇదిగో ఇదిగో. మనమేమిటి ఇలా అయిపోతున్నాం? ఒరే శ్రీనివాసు, ఇలా అయిపోకూడదురా, నువ్వు స్ట్రిక్ట్ గా ఉండాలి. ఆండాళ్ళు, ఇదిగో నువ్వు చెప్పినట్టు 5 కుండలు తీసుకొచ్చాను. అయితేంటండి, నేను చెప్పింది 3 కదా. ఏమిటే
నన్ను మతిమరుపువాణి చేస్తున్నావా లేక పిచ్చివాణి చేస్తున్నావా? నువ్వు చెప్పిందేంటి? ఏమిటి పొద్దునే ఏమిటి గొడవలు? ఏమైంది? చూడండి వదిన గారు, 5 కుండలు తీసుకురమ్మని చెప్పింది. తీరా తీసుకొచ్చాక నేను చెప్పింది 3 కుండలే అని చెప్తోంది. లేదక్క, నేను నిజంగానే 3 కుండలే చెప్పాను. అబ్బా సరే లేవే, దీనికెందుకు గొడవ? ఆ? ఇప్పుడు మహా అయితే కూర్చో చెప్తాను. 3 అయితే ఏంటి, 5 ఏంటి? ఉన్నారు కదా దామిని మాయ, వాళ్ళని తీసుకెళ్దాం. వాళ్ళని రమ్మంటే ఒక గోల, వద్దు అంటే ఇంకో గోల. మనం రమ్మంటే ఖచ్చితంగా రాము అంటారు, వద్దంటే వస్తాము అంటారు. అయితే వద్దని చెప్పవే, ఖచ్చితంగా వస్తారు. మేమేమీ రాము, మాకు వేరే పనులున్నాయి. ఏ బారుకెళ్ళి మందు కొట్టాలా? ఏ షాప్ కన్నా వెళ్ళి దమ్ము కొట్టాలా? ఏంటంకల్ అలా అంటారు? నీకుండే పనులు అవే కదా, ఇంకేముండేడుస్తాయి? మా బాగా చెప్పారండి. పద్మావతి, పద్మావతి. వీడికే వచ్చింది. ఏంటి బావా ఇది? ఆ, నీకోసం వాల్యుబుల్ గిఫ్ట్ తెచ్చానే, తెలుసా నీకు? ఓ, రాత్రి నేను చెప్పినవన్నీ అచ్చు గుర్తినట్టు అమలు చేస్తున్నావన్నమాట. ఏంట్రా ఈరోజు పద్మావతి గిఫ్ట్ తెచ్చావు? మరి పద్మావతి కాకపోతే ఇంకెవరికి తెస్తాను నాన్నగారు? ఓ ఓ రే, నీలో ఈ మార్పేరా మేం కోరుకుంది. అమ్మాయి గిఫ్ట్ తెస్తే మాకంటే ఆనందించేది ఎవర్రా? ఏం గిఫ్ట్ బావా? చెప్తాలే. ఓ పర్వాలేదే, తెచ్చిన గిఫ్ట్ ఏంటో పెళ్ళానికి మాత్రం చెప్తావు అనమాట. మరి నా కొడుకంటే ఏమనుకున్నావు అక్క? నువ్వు చాలే ఆడిని వెనకేసుకురావడానికి. ఆ డబ్బాలో ఏమీ లేదే, ఉత్తినే. పైనంతా డెకరేషను, లోపల ఖాళీ డబ్బా, పైకి మాత్రం బిల్డప్. మరెందుకు తెచ్చావు బావా? పెద్దమ్మ ముందు నాటకం ఆడడానికి. పెద్దమ్మ మన ఇద్దరం అన్యోన్యంగా ఉన్నాం అనుకోవాలి కదా. నువ్వేగా రాత్రి చెప్పావు. హలో, ఏంటి ఏంటి గుసగుసలు? ఏమి లేదు పెద్దమ్మ, చెప్పేశాను. ఈ గిఫ్ట్ ఏంటో చెప్పేశాను పెద్దమ్మ. గిఫ్ట్ ఏంటో చెప్పేశావా? ఓపెన్ చెయ్యి, మేం కూడా చూస్తాం ఇప్పుడు. చచ్చింది గొర్రె. గిఫ్ట్ ఇస్తే ఆనందిస్తారు అనుకున్నాను కానీ ఇలా అందరి ముందు ఓపెన్ చేయమంటారు అనుకోలేదు. ఇప్పుడు ఏం చెప్పమంటావే? ఇప్పుడు ఏం చెప్తావు బావా? కుప్ప ముంచావు కదా బావా. ఇప్పుడు ఓపెన్ చేస్తే బండారం మొత్తం బయటపడుతుంది. ఇందులో ఏముందో, మన సీను సారు మన కోడలు గారికి ఏం గిఫ్ట్ తెచ్చారో మన అందరం చూసి ఆనందించాలి. ఓపెన్ చేయండి సీను గారు, చూద్దాం. అబ్బా ఇటువంటి నేను చూస్తాను. భయపడ్డాన్రా, ఎందుకు రాలా తుమ్మావు? అతే పసుపు నీళ్ళు చల్లి తీసుకొస్తాను. ఇదేం శుభకార్యం కాదు కదమ్మా, పసుపు నీళ్ళు చల్లడానికి. గిఫ్టే కదా. అతే గిఫ్ట్ నేను చూస్తాను. అవును పెద్దమ్మ, పద్మావతి ఓపెన్ చేయాలి. నేను ఓపెన్ చేస్తే గిఫ్ట్ ఓపెన్ అవదా? మూసుకోరా. పెద్దమ్మ, పెద్దమ్మ ఇవ్వు పెద్దమ్మ. ఓపెన్ చేస్తాను అత్తయ్య. గిఫ్ట్ పడేసింది, పగిలిపోయి ఉంటుంది. అయ్యయ్యయ్యయ్యో, నా పద్మావతి కోసం తెచ్చిన గిఫ్ట్ ఎంత ప్రేమగా తెచ్చాను, పగిలిపోయింది. ఊరుకో బావా, నా బావ నా కోసం తెచ్చిన గిఫ్ట్
నా వల్లే ముక్కలైంది. ఊరుకో అమ్మా, గిఫ్ట్ పగిలిందని మీరు ఎలా అనుకుంటున్నారు? లేదు మావయ్య గారు, అది ఖచ్చితంగా ముక్కలయ్యే ఉంటుంది. ప్రేమతో తెచ్చిన గిఫ్ట్ ముక్కలవ్వడం నేను చూడలేను. దీన్ని ఇలాగే దాచుకొని బావిచిన జ్ఞాపకంగా ఉంచుకుంటాను. చూస్తున్నాను మొగుడు పెళ్ళాలు బాగానే యాక్ట్ చేస్తున్నారు. అమ్మయ్యా బతికిపోయామ్మను, లేకపోతేనా పెద్దమ్మ దగ్గర బుక్ అయిపోయేవాణ్ణి. చూసావక్క, పిచ్చి పిల్ల బావిచ్చిన గిఫ్ట్ పగిలిపోయిందని ఎంత బాధపడుతుందో. చూస్తున్నా సూపర్ పర్ఫార్మెన్స్ రానిది. అమ్మో